ఓకే గైస్, బట్టర్స గ్రామాన్ని అయితే చూశారు కదా, చాలా చాలా నచ్చిందండి నాకైతే. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ ట్యాంక్ మీద ఎక్కి వీడియో తీయడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి గ్రామాలు ఎన్నో నేను చూపించాలనుకుంటున్నాను. మీరు కామెంట్స్ చేయండి గైస్. అసలు మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, ఏ గ్రామం ఎలా ఉంది, పల్లెటూరు యొక్క జీవన విధానాలు ఏంటి. అసలు పల్లెటూరులో అందరూ ఇష్టపడుతుంటారు కదా, పల్లెకు వెళ్ళాలి, పల్లెలో ఉండాలని. అసలు పల్లెలో ఉండాలనిపించడానికి అసలు కారణాలు ఏంటి, అసలు ఏముంటాయి ఆ గ్రామంలో చూడండి. చల్లటి గాలి తగులుతుంది చూడండి గైస్. నిజంగా మిట్ట మధ్య నేను వీడియో తీస్తున్నాను. ఇదిగోండి నేను చూపిస్తున్న పైన అది అబ్బా చూసారు కదా, ఎంత అంత గుండు మండుతుంది అయినా పర్వాలేదండి గైస్. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం గ్రామాన్ని చూపించాలనేసి నేను అనుకో. చాలా మంది మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో తీస్తుంటారు వీడియో. బట్ నేను ఈ రోజు ఏంటంటే మిట్ట మధ్యాహ్నం వెలగని తీయాలి. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా సూర్యుడు ఎటు నుంచి ఉదయిస్తాడు, ఎటు నుంచి అస్తమిస్తారు, ఏ పక్క నుంచి అంటే ఒక్కొక్క గ్రామంలో ఇటు పక్క ఉదయిస్తే ఇంకొక పక్క ఇటు పక్క అస్తమిస్తాడు అనమాట సూర్యుడు. ఇంకొక గ్రామంలో ఇంకొక విధంగా కనబడుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర తూర్పు నుంచి ఉదయిస్తారు కరెక్టే, కానీ వాళ్ళు కట్టుకునే ఊర్లను బట్టి ఇంకొక పక్క కనబడుతుంటది అనమాట అది. ఓకే గైస్, చూసారు కదా. ఈ కామెంట్స్ ఎన్ని కామెంట్స్ వస్తే, లేదా మీ ఊరిని కూడా నేను వచ్చి చూపించాలనుకుంటే గైస్, మీ ఊరి పేరు కంపల్సరీ మీరు కామెంట్స్ చేయండి. తప్పకుండా మీ ఈ గ్రామానికి అయితే వస్తాను. మీ గ్రామాన్ని యూట్యూబ్ లో పెడతాను. మీ వీడియోస్ అన్ని చూపిస్తాను నేను. ఈ యొక్క గ్రామాన్ని నేను వచ్చి చూపించాలంటే మీరు కామెంట్స్ చేయండి. మీ గ్రామం పేరు రాయండి. అన్న మా గ్రామానికి రాని, మా గ్రామాన్ని చూపించాలా అనేసి అంటే నేను ఏదో ఒక రోజు వస్తాను తప్పకుండా గైస్. నేనైతే మాట తప్పను, నేను మళ్ళీ చెప్తున్నాను. నేనైతే మాట తప్పను. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాత్రం నేను తప్పకుండా మీ గ్రామం అంటే 100 మంది కామెంట్ చేశారనుకో, ఈ కామెంట్ ఎంతమంది అయితే కామెంట్ చేశారో ఆ మెసేజెస్ అన్ని కూడా నేను ఒక బుక్ లో రాసుకుంటాను అనమాట. అంటే ఈ వీడియోకి నేను చెప్తూ ఉన్నాను. ఈ వీడియోలో ఎంతమంది అయితే అనే మా గ్రామానికి వచ్చి మా గ్రామాన్ని వీడియో తీయని, మా గ్రామాన్ని చూపించని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ గ్రామానికి అయితే తప్పకుండా వెళ్తానండి. మీ గ్రామం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనుకుంటున్నారా? మీ గ్రామాన్ని కూడా అందరూ వీక్షించాలి, చూడాలని అనుకుంటున్నారా? అయితే గాయస్ తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని నాకుంది. ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వాగు, ప్రతి ఒక్క పొలము, ప్రతి ఒక్క కష్టాన్ని నేనైతే మన తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా 2 స్టేట్స్ దద్దరిల్లిపోవాలి గైస్. 2 స్టేట్స్ దద్దరిల్లిపోవాలి. అమ్మ సాలూరు మండలంలో ఇన్ని గ్రామాలు ఉన్నాయా, ఈ నియోజకవర్గంలో ఇన్ని గ్రామాలు ఉన్నాయా, గ్రామాల యొక్క పరిస్థితి ఇలా ఉందా అంటే గైస్, మన గ్రామాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకవేళ డెవలప్ లేకపోతే డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను మన సోషల్ మీడియాలో పెడతాం. మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పంటను మన సోషల్ మీడియా పెడతాం. మన గ్రామంలో ఉన్నటువంటి రైతు కష్టాలను మన సోషల్ మీడియా పెడతాం. ఎందుకంటే దాని ద్వారా అధికారులు స్పందించి ఒకవేళ సమస్యలు ఉన్నట్లయితే స్పందించి మన గ్రామానికి ఎన్నో సేవలు అందించాలి, మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. నా సోషల్ మీడియా ద్వారా రైతు కష్టాన్ని చూపించడం కాదు, రైతు యొక్క పంటను కూడా చూపించాలనుకుంటారు. రైతు ఏం పండిస్తున్నారు, ఏం తింటున్నారు, అది కాదండి మనకు కావాల్సింది. ఎందుకంటే రైతు ఉంటేనే మనమండి. రైతు యొక్క బాగోగులు మనం తెలుసుకోకపోతే ఎలాగండి కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్స్, మీ కామెంట్స్ నాకు బూస్ట్ అండి. మనం అన్నం తింటే మనకు కడుపు నిండుతుంది, తర్వాత మనకు ఆహారం ద్వారా మంచి బలాన్ని బలం అనేది వస్తుంది అన్నమాట మనకు. కాబట్టి మీరు నా వీడియోస్ కి కామెంట్స్ చేస్తే అది నాకు బూస్ట్ అండి. నిజంగా నేను ఎక్కడికైనా వెళ్ళి ఎవరితోనైనా ఫైట్ చేసి ఆ యొక్క గ్రామం యొక్క పరిస్థితి, గ్రామం యొక్క పద్ధతులు, గ్రామం యొక్క సంస్కారాలు ఇవన్నీ కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుకుంటాను గైస్. అంతవరకు మీ అందరూ కూడా సెలవు. బై బై, టేక్ కేర్, సైన్ ఆఫ్.